మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో అయితే మనం ఇప్పుడైతే ఉన్నామో ఐదో రోజుకి చేరుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది మరియు ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఇక్కడికి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ రెస్క్యూ టీమ్ అయితే లోపలగా ఇప్పుడైతే 14 కిలోమీటర్ దగ్గరైతే ఉన్నారు. వాళ్ళైతే ఎగ్జాక్ట్ లొకేషన్‌కైతే చేరుకోవడం జరగడం మనకి తెలిసింది. అయితే మనకి ఇక్కడ మీడియా వాళ్ళైతే ఇక్కడికి లోపలికి వెళ్ళనీయకుండా చేస్తున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడే ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే రావడం జరిగింది. మరియు నిన్న వచ్చి వాళ్ళ పర్యవేక్షణలో అయితే పూర్తిగా లోపల ఎలా ఉంది, ఏంటి అనేది వాళ్ళ పర్యవేక్షణలో అయితే జరగడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడైతే మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. బీఆర్ఎస్ నేతల్లో హరీష్ రావు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర అయితే ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుత వాతావరణం అయితే చాలా ఉత్కంఠ భరితంగా అయితే ఉండడం జరుగుతుంది. అయితే 14 కిలోమీటర్ దగ్గరికి రెస్క్యూ టీమ్ అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే 14 కిలోమీటర్ దగ్గర రెస్క్యూ టీమ్ అయితే వాళ్ళ ఆ బురద, ఆ మట్టిని మరియు ఆ వాటర్‌ని మొత్తం తీయడం జరుగుతుంది. మొత్తం జరిగినెమ్మటే అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే చాలా తీవ్ర ఉత్కంఠ జరిగింది. ఈ 8 మంది ప్రాణాలైతే ఉన్నారా లేదా అనేది చాలా ఉత్కంఠ భరితంగా అయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక్కడ మనం ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర నుంచి చందు సుమన్ టీవీ అయితే ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఎస్ఎల్బీసీ టన్నల్ లోపల మనం చూస్తున్నట్లయితే మన విజువల్స్‌లో పక్కన కనిపిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నల్ లోపలైతే వాటర్ అయితే మొత్తం కారుతుంది. వాటర్ పక్కన బురద అయితే పూర్తిగా బురద మొత్తం నిలుస్తుంది. ఎళ్ళిన రెస్క్యూ టీమ్ అయితే చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పుడైతే ఫైనల్‌గా అయితే మనకొక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఫైనల్‌గా అయితే రెస్క్యూ టీమ్ అయితే అక్కడ లోపల వెళ్ళడం జరిగింది. లోపలైతే అసలు వీళ్ళు 8 మంది ఉన్నారా లేదా అనేది వాళ్ళైతే మొత్తం అక్కడ ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. ఇది ఎస్ఎల్బీసీ దగ్గర నుంచి చందు, సుమన్ టీవీ.